తెలుగుదేశం పార్టీకి ముఖ్య నాయకులతో కూడా చెక్కివలకు సంబంధించిన ముఖ్య సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా వాళ్ళ చేతుల మీదుగా మీ అందరికీ కూడా కుక్కర్లు ఇవ్వడం జరుగుతుంది. మీ ఎవరికి 5 మంది రండి, కూపన్లు ఇవ్వండి, అది కుక్కర్ తీసుకోండి, హ్యాపీగా నమస్కారం పెట్టుకోండి, బయటికి వెళ్ళిపోండి, మళ్ళా లోపల రాదండి. అందరికీ కుక్కర్లు ఇస్తారు కాబట్టి తొక్కిసిన అవసరం లేదు. అర్ధగంట కంటే గంట కానీ మేము ఓటే కూర్చోండి. ఫస్ట్ లైన్ వస్తారు, ఆ లైన్ లో ఎదురు మళ్ళీ వీళ్ళు రండి, మీ తర్వాత వాళ్ళు రండి, వాళ్ళ తర్వాత ఒకరికొకరు చూసుకోకండి. లైన్ వచ్చేసి 5 మంది మీ అందరికీ కూడా కుక్కర్లు ఇస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కుక్కల పంపిణీ స్టార్ట్ చేసినటువంటి గొప్ప మానవతావాది సొంత డబ్బులు వెచ్చించి వేలాది రూపాయలు మీకు దేశంలో కుక్కర్ కొనాలంటే అవుతుంది, 15,000 రూపాయలు అవుతుంది. అలాంటి కుక్కర్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పే మంచి సంకల్పంతో వచ్చినటువంటి ఎక్కువ వేలు కోరుతున్నాను. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అనంతపురం మాజీ రాజ్యసభ సభ్యులు కేఎం సైఫుల్లా గారి తనయుడు కేఎం జక్కీవుల్లా గారి ఆధ్వర్యంలో అనంతపురం నియోజకవర్గంలోని 8-9 డివిజన్లో ఈరోజు పేద ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో అందరి ఆధార్ కార్డులు, ఇంటికి ఒక ఆధార్ కార్డుతో ప్రకారంగా ఒక డివిజన్కి 300 కుటుంబాలకి ఉచితంగా కుక్కర్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే, ఈ రాష్ట్రం అంధకారం నుంచి అభివృద్ధి పథంలో రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అభ్యర్థులు ఎవరికి ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలో ఘన విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా నాయకులంతా, శ్రేణులంతా కంకణం కట్టుకొని సూపర్ 6 పథకాలు కూడా పెట్టడం జరిగింది. అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు, పండుగలు వస్తే చంద్రన్న తోపాతో పాటు చంద్రన్న సంక్రాంతి పండుగకు, రంజాన్కు, క్రిస్మస్కు, అదేవిధంగా కులమతాలకు అతీతంగా అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ లోన్లు ఇచ్చి పేద ప్రజలందరూ కూడా విదేశాల్లో చదువుకోవడానికి ఒక్కొక్క విద్యార్థికి 10 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదువుకోవడానికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు లోన్లకు కూడా ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల రూపాయలు లోన్ మంజూరు చేస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి 1 లక్ష రూపాయలు రుణం ఇచ్చేది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుట్టపుచూపులాగా ఎవరికో, ఇద్దరికో, ముగ్గురికో ఇచ్చి ఈ కార్పొరేషన్లలో కూడా ఏ విధంగా కూడా అభివృద్ధి లేకుండా కేవలం చైర్మన్లు ఇచ్చి చైర్మన్లకు జీతపత్యాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. మహిళలకు కుట్టు మిషన్లకు ట్రైనింగ్కి వేలాది రూపాయలు ఇచ్చి మహిళలందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఒక కాపుకే కాదు, మైనార్టీలకు, బీసీలకు, ఎస్టీలకు ఇన్నోవాలు ఇచ్చి అందరికీ కూడా జీవనోపాధికి 40 లక్షల రూపాయలు అయ్యే వెహికల్ కూడా ఆ రోజు సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఇచ్చిందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. కావున రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రం బాగుండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు, జనసేన కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా గుర్తించుకొని తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన జక్కీవుల్లా గారికి కూడా భగవంతుడు ఆయుస్సు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ, జక్కీవుల్లా గారు కూడా మంచి పోరాట పటిమ కలిగిన నాయకుడు, గతంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఆయన కూడా పార్టీ టికెట్ అని అభ్యర్థిని ఆశిస్తున్నాడు. కాబట్టి మైనార్టీలో ఇస్తే ఖచ్చితంగా జక్కీవుల్లా గారికి 100% టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో రామతుల్లా గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రామతుల్లా గారు ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబంలో టికెట్ ఇస్తే ఖచ్చితంగా జక్కీవుల్లా గారు మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కూడా ముక్తకంఠంతో అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. खुशी की बात दी जकीउल्ला भैया 300 अल्लाह का लाख लाख शुक्र है। जकीउल्ला भैया एक करने दिया, हमें 1500 रख के मोल नहीं सकते, हमने ये दिया सो खुशी बात है। हमें जरूर टीडीपी को वोट डालेगा। అస్సలాము అలైకుం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. మా జకీవుల్లా అన్నగారు పేదవాళ్ళందరికీ కుక్కర్లు ఫ్రీగా పంచినారు. ఇదంతా ప్రేమతో పంచుతా అన్నారు. అందరూ అల్లాకి దువా చేయండి. మా జకీవుల్లా అన్నగారికి చంద్రబాబు గారు టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్నాము. జై తెలుగుదేశం, జై జకీవుల్లా అన్న, జై చంద్రబాబు. थैंक्स अन्ना जकीउल्ला भैया को शुक्रिया भैया शुक्रिया शुक्रिया जकीउल्ला भाई से दिया खातिर के अल्लाह अच्छा रखेंगे, जीतेंगे इंशाल्लाह. గుండా జగ్గీవుల్లాను గెలిపించుకుంటాము. ఆయన టికెట్ వచ్చేటట్లు చేయండి.